హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యట్ గైడ్. గురుకుల 5th క్లాస్ సంబంధించిన ఎగ్జామినేషన్ అయిపోయింది. సో ఇప్పుడు 4th క్లాస్కి సంబంధించిన ఎంట్రన్స్. ఇదేంటి 4th క్లాస్ కానీ అనుకుంటున్నారా? సో స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో మనకి 4 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఈ 4 స్కూల్స్కి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీటన్నింటికి ఈవెంట్స్ బేస్డ్ అనమాట. లైక్ రన్నింగ్ అని, షార్ట్ పుట్, జంపింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకొని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అందుకోసమని కంపల్సరీగా మీరు అప్లికేషన్ చేసుకోండి. మీ పిల్లలు 3rd క్లాస్ కనుక ఉంటే ఇప్పుడు 4th క్లాస్కి అడ్మిషన్. సో డెఫినెట్లీ అప్లికేషన్ చేసుకోండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసినాక మిమ్మల్ని ఈవెంట్స్, మీరు హైట్, వెయిట్ అన్నీ సూటబుల్ ఉన్నారు అనుకుంటే మిమ్మల్ని ఈవెంట్స్కి పిలుస్తారు. మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కదా, సో అట్లనే అనమాట. ఎందుకంటే స్పోర్ట్స్ స్కూల్ అంటే బాడీ ఫిట్గా ఉండాలి, హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, ఇవన్నీ క్రైటీరియాస్ చూస్తారు. ఏ ఒక్కటి లేకపోయినా కూడా డిస్క్వాలిఫై చేస్తారు. సో అందుకోసమని కంపల్సరీగా మీ పిల్లలకి హైట్ మెజర్మెంట్స్ అవన్నీ ఇస్తారు వాళ్ళు ఆల్రెడీ డీటెయిల్గా. నోటిఫికేషన్లో చూడండి, చూసి ఎలిజిబుల్ అయితే డెఫినెట్లీ అప్లికేషన్ అనేది చేయండి. ఆ అప్లికేషన్కి 100-200 ఉంటుంది. సో దాని గురించి ఆలోచించకండి. వన్స్ సీట్ వస్తే మంచి కెరీర్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ జాబ్స్లలో కూడా స్పోర్ట్స్కి కూడా కేటగిరీ ఇస్తున్నారు కదా, సో అందుకోసమని ఎంకరేజ్ చేయండి. స్పోర్ట్స్ కదా, స్పోర్ట్స్ ఎందుకు అని అనుకోకండి. స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ నన్ను చాలామంది ట్రాన్స్ఫర్ లిస్ట్ పెట్టండి అని అంటున్నారు. సో ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు పీడిఎఫ్స్. ఇన్ కేస్ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెలియజేస్తే నాకు తెలిస్తే నేను షేర్ చేస్తాను. అప్పటిదాకానైతే నాకు అప్డేట్ లేనిది నేను కూడా తెలుసుకొని